ఇప్పుడే ఉద్యోగులకు కీలక గమనిక అనమాట. సో, ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసుకుంటే సీఎస్ జవహర్ రెడ్డి గారికి సంబంధించి ఊహించని షాక్ అయితే తగిలింది. సో, అందుకే చేయడం అయితే జరిగిందనమాట వీడియో. పూర్తి వివరాలు చూద్దాం. అసలు ఏంటి ప్రాబ్లమ్ ఏంటనేదిని. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎస్ జవహర్ రెడ్డిపై చర్యలు తీసుకోండి. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు. పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి తెదేపా, జనసేన, భాజపా కూటమి నేతలైతే ఫిర్యాదు చేశారు. సో, మీరు చూసుకోవచ్చు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎస్ తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రంలో 33 మంది వృద్ధులు మరణించారని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అధికార వైకాపాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎస్పై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలైతే విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధులు సకాలంలో సమకూర్చడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి వద్దే పింఛన్లు అందించేలా సీఎస్ను ఆదేశించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేసేలా చూడాలని కూడా ఈరైతే కోవడం జరిగింది. సో, చూసారు కదా ఉద్యోగులకు ఎంత ముఖ్యమైన అప్డేటో. సో, అందుకే వీడియో చేయడం జరిగిందనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.